హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే మరిన్ని మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసి ఫైనల్గా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ చాలా పెద్ద హెల్ప్తో సమానం. మరి ఇవాళ రెసిపీలోకి వస్తే నేనేం చేయబోతున్నానంటే, నేను బర్త్డే కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నా. అయ్యో, బర్త్డే కేక్ చేస్తున్నానని నేను ఏదో చాలా పెద్ద కేకులు అవి బాగా చేయడం వచ్చు అని అనుకుంటారేమో. నేను ఫస్ట్ టైమే చేస్తున్నా. నాకు ఎంత నమ్మకంగా బర్త్డే కేక్ని ఎందుకు చేస్తున్నానంటే, దీనికంటే ముందు మీరు కూడా చూసుంటారు కదా, 2-3 కేకులు అయితేను చేశాను. అవి చాలా బాగా వచ్చాయి. ఈ పిల్లలందరూ కలిపి నువ్వు చేసిన కేక్స్ చాలా బాగున్నాయి, బర్త్డే కేక్ని కూడా నువ్వే చేయాలి అనేసి చెప్పారు. ఇంకా వాళ్ళు అంత ధైర్యంగా చెప్పినప్పుడు ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పి మరి నేనే బర్త్డే కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నా. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఇదంతా కూడా మీకు కూడా చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. బర్త్డే కేక్ అంటే క్రీమ్తో బాగా డెకరేషన్ అది ఉంటుంది కదా, సో నా దగ్గర ఎక్కువ టైం లేదు. అందుకని చెప్పి నేను ఇవాళ మిక్సీ హెల్ప్ తీసుకొని దాంతో నేను కేక్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఏం లేదు, నేను ప్రీవియస్ వీడియోలో చాక్లెట్ కేక్ని పోస్ట్ చేశాను కదా, యాజ్ ఇట్ ఈస్గా అలాగే కేక్ బ్యాటర్ని అయితే తయారు చేసుకోవాలి. ఈరోజు నేను దాన్ని హ్యాండ్తో కాకుండా ఇలా మిక్స్చర్లో వేసుకొని కేక్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని నేను వాటిని ఇలా 2 మౌల్డ్స్లో వేసుకొని 2 కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కేక్స్ బేక్ అయ్యేలోగా నేనైతే ఈ ఫ్రెష్ క్రీమ్ని అయితే తెప్పించాను అనమాట కేక్ డెకరేషన్ కోసము. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ని ఓపెన్ చేసుకొని దాన్ని ఒక బౌల్ తీసుకోవాలి. ప్లెయిన్గా ఉండే ఒక వెడల్పు బౌల్ తీసుకొని అందులో ఈ ప్యాకెట్ నుంచి హాఫ్ కంటే కొంచెం తక్కువగా ఉన్న క్రీమ్ని వేసుకొని, నా దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంది, దాంతో చక్కగా బ్లెండ్ చేసుకున్నాను. లేదంటే హ్యాండ్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా హై స్పీడ్లో 2 to 3 minutes అలా బ్లెండ్ చేశాను అనమాట. అలా కంటిన్యూ హై స్పీడ్లో బ్లెండ్ చేస్తే నాకు క్రీమ్ అనేది చక్కగా బాగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా, చాలా బాగా క్రీమ్ అయితే చాలా బాగుంది. అప్పుడే ఆ క్రీమ్ స్మెల్, ఆ టెంప్టింగ్ టేస్ట్ అన్నీ కూడా పిల్లలందరూ చుట్టూ చేరిపోయారు అప్పుడే క్రీమ్ దగ్గరికి. చూసారు కదా, ఇలా క్రీమ్ని అయితే ఈ క్రీమ్ రెడీ అయిపోయిందా లేదా అనడానికి మనం చిన్న చెక్ కూడా చేసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఆ గిన్నెలో క్రీమ్ని ఇలా మనం ఉల్టా తిప్పి ఒక 30 seconds to 1 minute అలా ఉంచితే ఆ క్రీమ్లో ఎటువంటి మూమెంట్ లేకుండా అది అలాగే స్టిఫ్గా ఉంటుంది. అది మనకి క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది అనడానికి టెస్ట్. ఇప్పుడు మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మన కేక్స్ కూడా చక్కగా బేక్ అయిపోయాయి. అవి చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకొని వాటిని ఇలా 2 parts లాగా కట్ చేసుకోవాలి కదా, అలా నేను కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వాటిని చాక్తో లైట్గా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకొని అందులో ఇలా చిన్న థ్రెడ్ని అయితే పెట్టి అలా పెట్టి కట్ చేసుకుంటే మనకి ఈవెన్గా కేక్ అనేది చక్కగా కట్ అవుతుంది. సో నేను అలాగే ట్రై చేశాను, అలాగే నాకు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత ఇప్పుడు వాటి ఎడ్జెస్ని కొంచెం నాకు లైట్గా హార్డ్గా అనిపించాయి అనమాట. కొంచెం లైట్గా ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత షుగర్ వాటర్ని ఫస్ట్ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఒక 2 spoons షుగర్లో కొంచెం వాటర్ని వేసుకొని అది బాగా కరిగించుకొని ఆ వాటర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్తో ఈ కేక్ మొత్తాన్ని కూడా చక్కగా నీట్గా తడిసే వరకు వాటర్ని వేసుకుని బాగా తడుపుకోవాలన్నమాట. అలా ఇప్పుడు మనకి ఆ కేక్ అనేది సాఫ్ట్గా మనకి చాలా బాగా వస్తుంది. క్రీమ్ కూడాను బాగా పట్టుకుంటుంది. ఇలా షుగర్ సిరప్తో కేక్ బేస్ మొత్తాన్ని లైట్గా తడుపుకున్న తర్వాత క్రీమ్ని అయితే రాయడం స్టార్ట్ చేశాను. చక్కగా ఈవెన్గా అన్ని వైపులా కూడా క్రీమ్ని బాగా అప్లై చేసి ఈ కేక్ ఫైనల్ లుక్ చూసిన తర్వాత అబ్బా దీన్ని నేనే తయారు చేసేసానా అని నాకే అనిపించింది. కానీ అప్పటికి 50% సక్సెస్ అయినట్టు. ఎందుకంటే దీన్ని కట్ చేసి టేస్ట్ చేయడం 2 కూడా ఉన్నాయి. ఆ 2 టెస్ట్లు కూడా పాస్ అయితే అప్పుడు ఇంకా కేక్స్ కూడాను పర్ఫెక్ట్గా వచ్చేసాయి అని ఒక కన్ఫర్మేషన్కి అయితే రావచ్చు అనేసి నేను అలా కేక్ చూసిన తర్వాత మనసులో అనుకున్నాను అనమాట. కానీ కేక్ నిజంగా చాలా బాగా వచ్చింది. మీకు ఎండ్లో ఆ వీడియోస్ కూడా పెట్టాను. కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక పిల్లలంతా కూడా, పిల్లలు పెద్దవాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు. కేక్ టేస్ట్, ఆ స్ట్రక్చరు గట్రా, ఆ సాఫ్ట్నెస్ అంతా యాజ్ ఇట్ ఈజ్ చక్కగా, అంటే చాలా బాగా వచ్చింది. బయట కొన్న కేకుల కంటే ఈ కేక్ మన ఇంట్లో చేసుకున్న కేక్ అనడంతో అందరం కూడా ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం ఏ పని చేసినా ఆ పనిని మనం చెయ్యగలము అనే నమ్మకం మనపైన అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మనం చేస్తున్న పని మీద ఆసక్తి, ఈ 2 ఉంచుకొని ఏ పని చేసినా కూడాను అది చాలా బాగానే కుదురుతుంది. నేనైతే దాన్ని బాగా నమ్ముతాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు నాది ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు ఆ సెకండ్ లేయర్ కేక్ని కూడా పెట్టి మళ్ళీ దానిని కూడా క్రీమ్తో బాగా కవర్ చేసేసాను.
తర్వాత నెక్స్ట్ దీన్ని ఒక సైడ్కి పెట్టేసి ఇంకొక కేక్ని అయితే రెడీ చేశాను. నేను అనుకున్నాను స్టెప్ కేక్ చేద్దామని చెప్పేసి, అంటే కిందది కొంచెం అది, తర్వాత ఇది ఒకటి రెండో స్టెప్ లాగా ఇంకోటి పెడదామని దీని ఎడ్జెస్ దాన్ని కట్ చేసి కొంచెం సైజ్ తగ్గించాను. కానీ అది దానిపైన పెట్టినప్పటికీ రెండు కూడా దగ్గరగా ఒకే సైజులో వచ్చాయి. సరే ఇంకెందుకు వీటిని స్టెప్లా చేయడం అని చెప్పేసి మొత్తం కలిపి ఒకే కేక్ని అయితే ప్రిపేర్ చేసేసాను. ఇలా మొత్తం క్రీమ్తో ఫుల్గా కవర్ చేశాను. మనం కేక్ చేయాలి అనుకుంటే కొంచెం అవసరమైన మినిమం థింగ్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. లేదంటే కొంచెం అంటే నార్మల్ కేక్స్కి అయితే కాదు, ఇలా బర్త్డే కేక్ డెకరేషన్ అవి చేసుకోవాలి అనుకుంటే ఆ మినిమం థింగ్స్ అనేవి ఉంచుకోవాలి. నేనైతే వాటన్నింటినీ నా దగ్గర ముందు నుంచే ఉన్నాయి కనుక నేను వాళ్ళు కేక్ అనగానే చక్కగా వెంటనే రెడీ చేసేసాను. ఇప్పుడు ఈ కేక్ మొత్తానికి చక్కగా వైట్ క్రీమ్తో ఎటువంటి కలర్స్ అయితే నేను ఇప్పుడు యూజ్ చేయలేదు. ఓన్లీ ఆ వైట్ క్రీమ్తోనే మొత్తం క్రీమ్తో ఫిల్ చేసేసాను అనమాట కేక్ మొత్తాన్ని. తర్వాత డార్క్ చాక్లెట్ని తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ కూడా మంచిదే, బాగుంటుంది. ఆ డార్క్ చాక్లెట్ని ముక్కలు చేసి దానిని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో లైట్గా కరిగించుకున్నాను అనమాట. తర్వాత ఇంకొక చిన్న పీస్ని తీసుకొని దాన్ని గ్రేటర్తో కొంచెం రఫ్గా కోర్స్ లాగా గ్రేట్ చేశాను. అంటే నేను ఆ కేక్ మొత్తం పైన దీన్ని ఇలా గ్రేట్ చేసేసి చుట్టూ అప్లై చేసేద్దాం అనుకున్నా. కానీ వీళ్ళు అన్నారు అలా ఈ చాక్లెట్ని సిరప్ లాగా చేసి దాని చుట్టూ కిందకి ఫ్లో అవుతున్నట్లుగా వేస్తే బాగుంటుంది అని చెప్పారు. ఇలా నేను కొంచెం అంతా గ్రేట్ చేసుకొని మిగిలిన చాక్లెట్ని అలా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కొంచెం అంతా అలా కరిగించుకున్నాను అనమాట. కరిగించుకొని మళ్ళీ చూసారు కదా, ఇప్పుడు నేను ఆ కేక్ పైన ఇలా మధ్యలో ఆ గ్రేట్ చేసుకున్న రఫ్గా చేసుకున్న చాక్లెట్ డార్క్ చాక్లెట్ని అలా వేసేసి దాని చుట్టూ కూడా లిక్విడ్ చాక్లెట్ని అయితే ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫైనల్గా ఆ క్రీమ్ని కవర్లోకి వేసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేసుకుంటూ కేక్ పైన డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఈ కేక్ డెకరేషన్ని నేను ఒక్కదాన్నే కాదు, నా చుట్టూ చూస్తున్నారు కదా, ఉన్న వాళ్ళంతా కూడాను హెల్ప్ చేసి రకరకాల సజెషన్స్ ఇచ్చి రకరకాలుగా హెల్ప్ చేసి ఫైనల్గా అయితే కేక్ని అయితే ఒక మంచి లుక్ అయితే తీసుకొచ్చేసాం మా కేక్కి. మా అందరికీ అయితే చాలా బాగా నచ్చింది ఆ లుక్. చూసారు కదా, ఇప్పుడు క్రీమ్తో చుట్టూ ఇలా ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈలోగా మా చెల్లి చెర్రీస్ అన్ని చక్కగా కట్ చేసి అందించింది. చెర్రీస్తో గార్నిష్ చేసుకున్నాము. మా చిన్నోడు వచ్చేసి అయ్యో ఈ పూసలు తీసుకున్నాం మమ్మీ, ఇవి ఎందుకు వేయలేదు, వీటిని కూడా వేసే అనేసి అంటే ఇంకా ఫైనల్గా వాటిని కూడా అక్కడక్కడ వేసుకుంటూ అంటే ఈ తీసుకొచ్చినవి ఏవి వదలకుండా అన్నింటినీ కూడా కేక్ కోసం యూస్ చేసేసాం బాగా. ఇంతకీ కేక్ లుక్ మీకు ఎలా అనిపిస్తుంది, నచ్చిందో లేదో ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ కేక్ని ఇలా రెడీ చేసిన తర్వాత మా బాబు దగ్గరికి తీసుకెళ్ళేసి వాడికి ఇచ్చాను. బాబు ఇదిగో నీ బర్త్డే కేక్ అంటే వాడు ఒక్కసారి సడన్గా చూసి అమ్మ నువ్వే చేసావా అని అంటే అంతలా షాక్ అయ్యేసి చూశాడనమాట. కేక్ చాలా బాగా వచ్చింది అని చెప్పాడు. ఇప్పుడైతే ఈ కేక్ని ఒక 30 minutes టైమే ఉంది. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే బర్త్డే కోసం రెడీ అయ్యేసి వస్తాను. స్టార్టింగ్లో ఒక ఫన్నీ వీడియో అయితే పెట్టాను కదా, అక్కడ ఇంతకీ అంత ఫన్ ఏం జరిగింది అనుకుంటున్నారా? అక్కడ నిజంగానే ఒక ఫన్ అయితే జరిగింది. మరి దాన్ని ఎవరైతే కనిపెట్టి కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళ బర్త్డేకి కూడా ఇలాగే ఒక మంచి కేక్ని పంపిస్తాను. కనిపెట్టండి. మరి చూస్తున్నారు కదా, నేనైతే రెడీ అయిపోయాను. ఫ్రిడ్జ్లో కేక్ని అయితే తీసుకొచ్చి ఇలా బర్త్డే లోగోని కూడా పెట్టేసి మా అత్తమ్మకి అయితే చూపించాను. అత్తమ్మ ఇదిగోండి నేను చేసిన కేక్ అని. మా అత్తమ్మ అనుకున్నారు వాళ్ళది బేకరీ నుంచి తెచ్చి పెట్టారు అనుకున్నాను, ఇదేనా నువ్వు తయారు చేసిన కేక్ అనేసి. అత్తమ్మ అయితే చాలా బాగుంది అనుకొని చూశారు. తర్వాత మేము బర్త్డే అయితే స్టార్ట్ చేసాము. మరి అక్కడ జరిగిన ఫన్ ఏంటో మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. వీడియో ఎలాగనిపించిందో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కేక్ చేయాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. రండి మీరు కూడా కేక్ తీసుకుని బ్లెస్ చేయండి, మీరు కూడా ఫ్యామిలీ మెంబర్సే కదా. చూస్తున్నారు కదా నా కేక్కి ఉన్న డిమాండ్, నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంతకీ మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణి ది హోమ్ కుక్. థ్యాంక్ యూ.